జగన్మోహన్ రెడ్డి గారు రేపు సంక్రాంతి నుంచి బయటకు వస్తున్నానని చెప్పారు కదా, ఎలా ఉండిద్ది అంటారు? బాగానే ఉండిద్ది. ప్రజల్లోకి వస్తే మంచిదే కదా. ప్రజానాయకుడు ప్రజల్లోనే ఉండాలి కాబట్టి ప్రజల్లోకి వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే మేము కూడా ఇంకా కొంచెం బాగా మా సమస్యలు కూడా ఆయన బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు ఓట్లు రాలేదు మనకు అనేది కూడా కొంచెం ఆయనకి అర్థమైద్ది. ఆయన చేసిన పనుల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఆయన ఇచ్చే పథకాలు ఏమన్నా అందలేదా అందరికి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా దగ్గరుండి తెలుసుకుంటాడు. దాని ద్వారా కొంచెం ప్రక్షాళన అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని రానున్న 5 సంవత్సరాల్లో ఇవన్నీ ప్రజలకు దగ్గరగా ఉండి చేరువుగా ఉండి అన్ని తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ ఖచ్చితంగా ప్రక్షాళన చేసి మళ్ళీ సీఎంగా ఆయనే వస్తారని మేము భావిస్తున్నాం. ఓవరాల్ ఏం చెప్తారు సార్ కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం గురించి ఈ 6 నెలల కాలంలో నాకైతే ఒక పెన్షన్ చూశాను, నేను ఇవ్వటం కూడా చూశాను. నేను పెన్షన్ ఒకటే చూశాను. ఈ గ్యాస్ ఒకటి అన్నారు, 6 ఇదేదో చెప్పారు, 6 గ్యారంటీలు అని చెప్పారు. ఈ 6 పథకాలలో కూడా ఒకటే నేను చూస్తున్నా. అంటే ఆ ఒకటి కూడా అంతకుముందు ఉన్నదే పథకం. అది పెన్షన్ అనేది ఉన్న పథకమే, కొత్తగా పెట్టింది ఏమి లేదు. అది ఈ 6 ప్యాక్ 6 గ్యారంటీలు అనేది ఏదో ఉంది కదా, దాంట్లో అయితే నేనైతే చూడలేదు. మరి సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండదు అని అంటున్నారు, మీరేమంటారు? అది అసంభవం అండి. పార్టీ లేకుండా పోదు, పార్టీ ఉండాలి. పార్టీ మాకందరికి మేలు చేసింది కాబట్టి మా అదంతా కూడా మేము ఉంటాం, పార్టీకి అనుగుణంగా ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం చెప్తారు? వైఎస్ఆర్ పార్టీ మంచి పనులు చేసింది అని చెప్తా. వైఎస్ఆర్ పార్టీ మంచి పనులు చేసింది కాబట్టి ఈ రోజు ఇంక ఇప్పటికి ఓడిపోయినా కూడా మేము ఎక్కడి దాకా వచ్చాం.